heaven, I will never get angry with anybody. పరలోకంలో నేను ఎవ్వరి మీద కూడా కోప్పడను. Well, if I go 366 days of this year without losing my temper at my wife, heaven has already begun for me. ఈ సంవత్సరంలో 366 రోజుల్లో కూడా ఒక్కసారి కూడా నా భార్య మీద నేను కోప్పడకుండా ఉన్నట్లయితే నా పరలోకం ప్రారంభమైనట్లే. Or if I lived like that the last year, I've experienced heaven already in that area. ఆ విధంగా గత సంవత్సరం కూడా జరిగి ఉన్నట్లయితే నేను ఇప్పటికే ఆ విషయంలో పరలోకాన్ని అనుభవిస్తున్నట్లే. And in heaven, I will not be worried. పరలోకంలో నేను చింతించను. If I lose money, and now if I lose money, and God's allowed me to lose that many times. ఒకవేళ ఇక్కడ నేను డబ్బును పోగొట్టుకున్నట్లయితే నేను ఆ విధంగా పోగొట్టుకున్నట్టుకు దేవుడు అనేక సార్లు అనుమతించారు. And I sleep peacefully because I'm in heaven. నేను చింతించకుండా విశ్రాంతిలో నిద్రిస్తాను. Loss of money I can say before God that loss of money does not disturb me. And God has tested me with different levels of loss of money. దేవుడు నన్ను అనేక స్థాయిల్లో డబ్బులు పోగొట్టుకున్నట్టు ద్వారా నన్ను పరీక్షించారు. In the way I try to earn my money, honestly, uprightly. నేను డబ్బును ఎలా సంపాదిస్తున్నాను, యథార్థంగా, నీతిగా. And in paying my taxes always absolutely righteously without hiding anything. నీతిగా ఖచ్చితంగా నా పన్నును నేను చెల్లిస్తూ దేన్ని దాచిపెట్టకుండా. And never touching 1 rupee of black money anywhere. ఎక్కడా కూడా ఒక్క రూపాయి నల్లధనాన్ని కూడా ముట్టుకోకుండా. That's my heaven. అలా నేను చేస్తున్నట్లయితే అదే నా పరలోకం. You people who deal with black money, don't talk about heaven. You have no interest in heaven. Be honest about that. నల్లధనంతో వ్యవహరిస్తున్న మీరు పరలోకం గురించి మాట్లాడొద్దు. మీకు పరలోకం పట్ల ఆసక్తి లేదు. యథార్థంగా ఉండండి. Your only money is such a big factor to you. ఎందుకంటే మీకు డబ్బు ఎంతో విలువైంది. And the same way the Lord has tested me by suddenly giving me something in my business which I didn't expect, a profit. అదే విధంగా దేవుడు ఎలా పరీక్షించాడంటే అకస్మాత్తుగా నేను అనుకోకుండా నా వ్యాపారంలో ఎక్కువ లాభం వచ్చేటట్లు అనుమతించాడు. And it's the same. I say, Lord, whether the graph goes up or down, that is not my heaven. ఇక్కడ కూడా అంతే. ప్రభుతో నేను చెప్పాను, ప్రభువా గ్రాఫ్ పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా నా పరలోకం అది కాదు. My heaven is Jesus Christ. నా పరలోకము యేసుక్రీస్తు ప్రభువే. Examine yourself. You can have heaven now because he came to save me from sin. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీ పరలోకాన్ని మీరు ఇప్పుడే కలిగి ఉండొచ్చు. నా పాపముల నుండి నన్ను రక్షించడానికి ఆయన వచ్చారు. And where he sees that I'm attached to something, he will free me from it. నేను దేంతో అయితే పట్టబడి ఉన్నానని ఆయన చూసినప్పుడు దాని నుండి నాకు ఆయన విడుదల కలుగజేశారు. I prayed earnestly, Lord, if you see the slightest attachment to money in my life, do something drastic to free me from it, just like you'd go to a doctor. నేను ఎంతో ఆసక్తితో ప్రార్థన చేశాను, ప్రభువా డబ్బు విషయంలో ఎక్కడైతే నేను పట్టబడ్డానని మీరు చూసినట్లయితే వెంటనే దాని నుండి తొలగించండి. You know how people go to a doctor and doctor says, I've got to cut out that whole organ. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించినప్పుడు ఆ శరీర భాగాన్ని అంతటిని తీసివేయాలని ఆయన చెప్పినట్లయితే, if you have to be saved from the cancer, cut it out, doctor, I don't want to die of cancer. డాక్టర్ గారు ఒకవేళ క్యాన్సర్ నిమిత్తం దాన్ని తీసివేయాల్సిన అవసరం వస్తే తీసివేయండి, ఎందుకంటే ఆ క్యాన్సర్తో మరణించాలని లేదు నాకు. And you see in the Bible how there were different people with different degrees of love of money like cancer. బైబిల్లో మనం చూసినట్లయితే ధనాశ గురించి వేరు వ్యక్తులు వేరు స్థాయిలో ఉన్నట్లుగా మనం చూస్తాం క్యాన్సర్ వలె. Zacchaeus, he said, I'll give half my goods to the poor. Jesus said, fine, that's enough. జక్కయ్యను మనం చూసినట్లయితే నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తానని చెప్పాడు, మంచిది. The rich man came. Jesus said, you got to give 100% of your money to the poor, then only you'll be saved, because the cancer was much worse. ఒక ధనవంతుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీ ఆస్తి మొత్తాన్ని 100% పేదలకు ఇవ్వాలి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. ఎందుకంటే ఆయనకున్న క్యాన్సర్ అనేది ఎంతో పెద్దది. The whole organ had to be removed. అక్కడ ఆ శరీర భాగం మొత్తం తీసివేయాలి. In Zacchaeus' case, only half the organ had to be removed. జక్కయ్య విషయంలో మనం చూసినట్లయితే కేవలం ఆ శరీర భాగంలో సగం మాత్రమే తీసివేయాలి. Lazarus and Martha's case, he didn't ask them to sell their house. There was no need to remove it. మార్తా విషయంలో మనం చూసినట్లయితే వాళ్ళు ఇల్లు అమ్మేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ ఏమీ తీసేయాల్సిన అవసరం లేదు.
So you find different ones of us are in different levels. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే వేరు వేరు వ్యక్తులు వేరు వేరు స్థాయిలో ధనాశను కలిగి ఉంటారు. So if we see that my heaven is to be saved from sin, I'm proclaiming the Lord's death. నా పాపముల నుండి నేను రక్షించబడటమే నా పరలోకము అని మీరు చూసినప్పుడు ప్రభు యొక్క మరణాన్ని మనం ప్రచురిస్తాము. Let me take the breaking of bread seriously. ఆ విధంగా మనము ప్రభు యొక్క రొట్టెలో పాలు పొందటాన్ని ఎంతో తీవ్రంగా తీసుకుంటాం. Lord, I want to ask myself, ప్రభువా, నన్ను నేను ఈ విధంగా ప్రశ్నించుకోవాలనుకుంటున్నాను. am I really seeking to be saved from sin? నేను నిజంగా పాపం నుండి రక్షించబడాలని కోరుకుంటున్నానా? It's not only from sin. కేవలం పాపం నుండి మాత్రమే కాదు. Have you seen this verse? Jesus died to save us from. మీరు ఈ వచనాన్ని చూసారా? యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని దేని నుండి రక్షించడానికి ఆయన మరణించారు. Remember, we are proclaiming the Lord's death. జ్ఞాపకం ఉంచుకోండి, మనం ప్రభు యొక్క మరణాన్ని ప్రచురం చేస్తూ ఉన్నాం. He died not only to save us from sin, మనల్ని కేవలం పాపముల నుండి రక్షించడానికి మాత్రమే కాదు ఆయన మరణించింది, but something that causes sin. Turn to Galatians దేని వలన పాపము కలుగుతుందో దాని నుండి కూడా రక్షించడానికి. and chapter 1. It says here, he gave him, verse 4, he gave himself for us. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, For our sins, number 1. మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. That is number 1, always number 1. అది మొట్టమొదటిది, ఎప్పుడు కూడా ఇదే మొట్టమొదటి విషయం. He gave himself for our sins. మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. And secondly, to rescue us from this present evil world. రెండవది ఏంటంటే ఈ ప్రస్తుత దుష్టకాలము నుండి మనల్ని విమోచించాలి అని. In the margin of my Bible it says world. In some of your Bibles also world. That is a real word there. ఇక్కడ నా బైబిల్లో మార్జిన్లో చూసినట్లయితే లోకము అని ఉంది. మీ బైబిల్లో కూడా మీరు చూడొచ్చు, అక్కడ నిజమైన పదం లోకము. He came to save me from sin and to deliver me from this world. నా పాపముల నుండి నన్ను రక్షించడానికి ఆయన వచ్చారు, మరియు ఈ లోకము నుండి నన్ను విమోచించడానికి ఆయన వచ్చారు. The world grips us through money, pleasure, usually and honor. ఈ లోకము మనల్ని డబ్బు విషయంలో, సుఖ సౌఖ్యాల విషయంలో, ఘనత విషయంలో మనల్ని పట్టుకుంటుంది. These are the three grips with which the world grips us. I'll give you money, I'll give you sinful pleasure, I'll give you honor before men. డబ్బు ద్వారా, పాప సంబంధమైన సౌఖ్యాల ద్వారా, మరియు ఘనత ద్వారా. He came to free me from that. దాని నుండి నన్ను విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. And I'm proclaiming the Lord's death to say, Lord, నేను ప్రభు యొక్క మరణాన్ని ఈ విధంగా ప్రచురం చేస్తూ ఉన్నాను. I want to proclaim, you're freeing me from money, you're from the love of money, you're freeing me from the love of sinful pleasure, and you're freeing me from the love of seeking honor from people, whether believers or unbelievers. ఓ ప్రభువా, నీవు నన్ను ధనాశ నుండి విడిపించడానికి వచ్చావు, మరియు ఈ పాప సంబంధమైన సుఖ భోగాల విషయంలో విడిపించడానికి వచ్చావు, మరియు మనుషుల దగ్గర నుండి కోరుకునే ఘనత, అది అవిశ్వాసులైనా విశ్వాసులైనా, దాని నుండి విడిపించడానికి వచ్చావు. He came to free me from sin, and he came to rescue me from this evil world, because that, verse 4, ఆయన మన పాపముల నిమిత్తము మరియు ఈ ప్రస్తుత దుష్టకాలము నుండి మనల్ని విమోచించటానికి ఆయన తను తాను అప్పగించుకున్నాడు. is the will of God the Father. అదే తండ్రి చిత్తమై ఉంది. So that is what it means to proclaim the Lord's death. That means I acknowledge ప్రభు యొక్క మరణాన్ని ప్రచురం చేయటం అంటే ఇదే. why he died. So that's the first thing, my attitude to sin ఆయన ఎందుకు మరణించాడో నేను గుర్తెరగటం has changed ఇందులో మొట్టమొదటి విషయం ఏంటంటే పాపం పట్ల నా వైఖరి మారిపోయింది completely, and I'm waiting for the Lord's coming not to go to heaven, సంపూర్ణంగా మారిపోయింది. ఇప్పుడు నేను ప్రభువు కోసం ఎదురు చూసేది నేనేదో పరలోకం వెళ్ళటానికి కాదు, but to be 100% free from sin, because there's still unconscious sin which we don't know in all of us. కానీ 100% పాపం నుండి నేను విడిపించబడటానికి. ఎందుకంటే మనకు తెలియని పాపం కూడా ఎంతో ఉంటుంది. So I'm looking forward to that day when there'll be not even a smell of cancer in our body. కాబట్టి నేను ఆ రోజు గురించి చూస్తూ ఉన్నాను. నా శరీరంలో క్యాన్సర్ అనేది చిన్న వాసన కూడా ఉండకూడదు. Be completely free from all sin. నా పాపం నుండి నేను సంపూర్ణంగా విడిపించబడాలి.